హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ మనసుని ఊపేసే ఒక సినిమా గురించి మాట్లాడబోతున్నాను. అదే వంచన. ఇది 2024లో రిలీజ్ అయింది. క్రిస్టియన్ మతాధికారిని చంపిన తెగింపు వెనకాల ఎవరున్నారు? ఒక చర్చి ఫాదర్ హత్య, డ్రైవర్ పై ఆరోపణ. కానీ నిజమేమిటి? మీరు ఊహించలేరు. సినిమా మొదలవుతుంది అరకు వ్యాలీలోని అందమైన హిల్ స్టేషన్ లో, శాంతియుతమైన చర్చి. అక్కడ పాద్రి ఆండ్రూ జోసెఫ్ ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతను హత్యకు గురవుతాడు. షాకింగ్ గా పోలీసులు తక్షణమే అతని డ్రైవర్ చలంని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆధారాలు అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి. కారు కీలు, ఫింగర్ ప్రింట్స్ మొదలైనవి. కానీ చలం నిర్దోషి అని అతని కుటుంబం వాదిస్తుంది. ఇక్కడికి వస్తాడు హీరో, యంగ్ క్రిమినల్ లాయర్ కృష్ణ. అతను కేసు తీసుకుంటాడు. ఎందుకు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కు అతనికి ఏదో లోపం అనిపిస్తుంది కాబట్టి. మీరుంటే ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. కృష్ణ మొదట చలంతో మాట్లాడతాడు. చలం చెప్తాడు, సార్, నేను పాద్రి గారిని చంపలేదు. అతను నాకు ఒక తండ్రి లాంటి వాడు. కానీ ఎవిడెన్స్ అంతా అతనికి వ్యతిరేకంగానే ఉంది. కృష్ణ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అరకు వ్యాలీ చుట్టూ తిరుగుతూ విట్నెస్ లను కలుస్తాడు. ఇక్కడే మొదటి ట్విస్ట్. పాద్రి ఆండ్రూ జోసెఫ్ చాలా మంచివాడు, కానీ కొంతమంది అతన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకు అంటే అతను చర్చి భూములను పేదలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కు ఇబ్బంది. వీళ్ళు ప్రీస్టులను టార్గెట్ చేసి భూములను లాక్కోవాలనే ప్లాన్. సో ఇదంతా చూస్తే ఇది కేవలం మర్డర్ కాదు, ఒక భారీ కాన్స్పిరసీ అని చెప్పాలి. ఆ తర్వాత కృష్ణ మరింత డీప్ గా డిగ్ చేస్తూ ఒక పర్సనల్ కనెక్షన్ డిస్కవర్ చేస్తాడు. ఇక్కడ సస్పెన్స్ ఇంకా పెరుగుతుంది. కృష్ణకు ఈ కేసు తీసుకోవటానికి మొదట హెసిటేషన్ ఎందుకు? ఎందుకంటే అతని పాస్ట్ లో ఏదో ఒక రహస్యం ఉంది. మీరు ఇస్తున్నారు కదా అతనికి కిల్లర్ తో కనెక్షన్ ఉందని, కానీ అదేమీ కాదు. అలాగే మీడియంలో కృష్ణ కొన్ని కన్ఫ్యూజింగ్ సీన్స్ వస్తాయి. ఫ్లాష్ బ్యాక్లు, డ్రీమ్ సీక్వెన్స్లు. కానీ సింపుల్ గా చెప్పాలంటే అవి కృష్ణ పాస్ట్ ట్రామాని షో చేస్తాయి. అతని ఫ్యామిలీతో జరిగిన ఒక ట్రాజెడీ, అది ఈ క్రైమ్ సిండికేట్ తో లింక్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యారా? రిలాక్స్. సినిమాలో కృష్ణ ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తాడు. సెకండ్ హాఫ్ లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కృష్ణ ఒక్కడే కాదు, కోర్టులో కూడా ఫైట్ చేస్తాడు. ప్రాసిక్యూటర్ తో వాదనలు, విట్నెస్ లా క్రాస్ ఎగ్జామినేషన్ సూపర్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక్కడే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. ఎవరు నిజమైన కిల్లర్? మోటివ్ ఏమిటి? సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. కృష్ణ ఒక సీక్రెట్ మీటింగ్ లో కిల్లర్ ని కన్ఫ్రంట్ చేస్తాడు. షాకింగ్ గా కిల్లర్ మోటివ్ జస్టిఫైడ్ అవుతుంది. ఇది గ్రీడ్ కాదు, పర్సనల్ రివెంజ్. కానీ చలం నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది. మొత్తంగా ఇది మన మనసుని టచ్ చేస్తుందని చెప్పాలి. ఫ్రెండ్స్, వంచన అంటే మోసం కాదు, నిజం కోసం పోరాటం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.